इधर देखो माँ, चोर ने कहे तो भी ये करते, कहीं बोले तो आप इतने दिन आए ना, कैसे चोरे बोल के ये प्रूफ रहता बोल के ऐसा करते। చిక్కున్నారు. అక్కడ వాళ్ళు దాదాపు 1 ఇయర్ జైల్లో ఉన్నారు. జైల్లో సెప్టెంబర్ 2017కు రిలీజ్ కావడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఈ లీడర్ సాజిద్ అలీ అలియాస్ సచ్చు అనేవాడు పరిచయం అయింది. ఆయన ఒక ఆర్మ్స్ కేసు తపాసుపుత్ర పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యి అక్కడ జైల్లో ఉండేవాడు. సో జైల్లో ఈ ముగ్గురికి పరిచయం అయింది. ముగ్గురు పరిచయం అయిన తర్వాత ఈయన లేదు మనము ఇట్లా మీరు దొంగతనం చేయండి, దొంగతనం చేసిన వస్తువులు నాకు ప్రాపర్టీ నాకు ఇస్తే నేను అమ్ముతాను, అమ్మి మీకు అంతా ప్రొటెక్ట్ చేస్తాను, మీరు వచ్చిన డబ్బులు మీకు షేర్ చేస్తానని చెప్పి ఒక ఒప్పంద ప్రకారం ఆయన బయట రావడం జరిగింది. బయట వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కూడా ఆనే బెయిల్ పెట్టేసి అంత అడ్వకేట్స్తో మాట్లాడి వాళ్ళిద్దరిని ఒక 2 months తర్వాత రిలీజ్ చేసేసారు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చి ఆయన ప్లాన్ ప్రకారం దుబాయ్ వెళ్ళిపోవడం, వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టి ఆఫెన్సెస్ చేసేవాడు. ఇదేం చేసేవాడు అంటే ముఖ్యంగా ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళేవాడు, అక్కడ దగ్గర ఉన్న ఒక వెహికల్ని దొంగతనం చేసేవాడు. ఈ 4-wheeler దొంగతనం చేసి ఊరంతా తిరిగేవాళ్ళు ఇద్దరు కలిసి. తిరిగి ఎక్కడెక్కడ ఈ లాక్ హౌసెస్ ఉన్నాం, ఎక్కడెక్కడ ఇల్లు తాళం వేసిన ఇల్లు ఉన్నాం